హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్ నుంచి బిట్స్ ఎలా వస్తాను వచ్చాను. దానికన్నా ముందు అసలు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్, సో వాటి ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా ఉంటుంది అనేది చిన్నగా తెలుసుకుందాము. సో ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో 4 సెంటెన్సెస్ ఉంటాయి. సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ అండ్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. సో సింపుల్ సెంటెన్స్లో ఏమేమి ఉంటాయి? ఒక సెంటెన్స్ అది సింపుల్ సెంటెన్స్ అయితే అందులో ఉండే ఏంటి, సో అందులో ఒక ఫైనైట్ వర్బ్, ఒక సబ్జెక్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ అలానే ఒక మెయిన్ క్లాస్ అంటే ఫ్రేజ్. సో మెయిన్ క్లాస్లో కానీ ఫ్రేజ్ కానీ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీగా ఉండాలి. ఎగ్జాంపుల్స్ తర్వాత చూసుకుందాము. నెక్స్ట్ కాంప్లెక్స్ అంటే ఒక మెయిన్ క్లాజ్, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉండాలి. సో సబార్డినేట్ కంజంక్షన్స్తో వాటిని కలుపుతారనమాట ఆ సెంటెన్స్ని. సో అలానే కాంపౌండ్ అంటే 2 మెయిన్ క్లాజులు ఉంటాయి అండ్ కోఆర్డినేట్ కంజంక్షన్స్తో ఆ 2 సెంటెన్సెస్ని కలుపుతారు. సో అలా కోఆర్డినేట్ కంజంక్షన్తో కలిపిన దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. సో కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి? 2 or more మెయిన్ క్లాజెస్, 2 అంతకన్నా ఎక్కువ మెయిన్ క్లాజెస్ ఉండాలి. అలానే ఒక సబార్డినేట్ క్లాజ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఐ మ్యారీడ్ టు ఏ బ్యూటిఫుల్ గర్ల్. సో ఐ మ్యారీడ్ టు ఏ బ్యూటిఫుల్ గర్ల్లో ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, మ్యారీడ్ అనేది ఫైనైట్ వర్బ్ అవుతుంది, టు ఏ బ్యూటిఫుల్ గర్ల్ అనేది ఫ్రేజ్ అవుతుంది. సో అది సింపుల్ సెంటెన్స్లో ఉంది. సో ఇప్పుడు ఇదే సెంటెన్స్ని కాంప్లెక్స్లో ఎలా ఉంటుందంటే ఐ మ్యారీడ్ అ గర్ల్ హూ వాజ్ బ్యూటిఫుల్. హూ అనేది సబార్డినేట్ క్లాజ్ లేదా సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది. సో ఐ మ్యారీడ్ ఎ గర్ల్ అనేది ఒక మెయిన్ క్లాజ్, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఇంకా వజ్ అనేది ఇక్కడ ఒక డిపెండెన్సీగా ఉండేదన్నమాట సెంటెన్స్లో. సో అది కాంప్లెక్స్. మీకు డిఫికల్ట్గా ఉంటే కనుక డిపెండెన్సీస్ గురించి తెలుసుకోవడం మానేసి మెయిన్ క్లాజ్ ఎన్ని ఉన్నాయి, అందులో కోఆర్డినేట్ క్లాజ్ ఉందా, సబార్డినేట్ క్లాజ్ ఉందా, ఈ 2 లేదా ఫ్రేజ్ ఉందా, ఈ 3 తెలుసుకుంటే కనుక అది ఏ సెంటెన్స్ అనేది ఈజీగా చెప్పగలుగుతారు. సో ఇప్పుడు ఇదే కాంపౌండ్లో ఎలాగా ఐ మ్యారీడ్ ఎ గర్ల్ అండ్ షీ వాజ్ బ్యూటిఫుల్ అండ్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్. సో ఐ మ్యారీడ్ ఎ గర్ల్ అనేది ఒక మెయిన్ క్లాజ్, షీ వాజ్ బ్యూటిఫుల్ అనేది ఒక మెయిన్ క్లాజ్. సో 2 మెయిన్ క్లాజ్లో ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంటే అది కాంపౌండ్ సెంటెన్స్. నెక్స్ట్ సో కాంపౌండ్ కాంప్లెక్స్. ఇది చాలా రేర్ కేసెస్లో అడుగుతారు. ఇంకా మనకి పేపర్ చాలా టఫ్గా ఉంది అన్న సిట్యువేషన్లో తప్ప ఈ కాంపౌండ్ కాంప్లెక్స్ నుంచి బిట్ అనేది రావడం చాలా తక్కువ. బట్ స్టిల్ మనకి అసలు కాంపౌండ్ కాంప్లెక్స్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. కాబట్టి ఏంటంటే 2 or more మెయిన్ క్లాజెస్ ఉండాలి, ఒక సబార్డినేట్ క్లాజ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో వెన్ టీచర్ వాజ్ టీచింగ్ ద లెసన్ అనేది ఒక మెయిన్ క్లాజ్, ఏ బాయ్ మేడ్ మిస్చీఫ్ అనేది 2వ మెయిన్ క్లాజ్, సో గర్ల్స్ లాఫ్ట్ అనేది 3వ మెయిన్ క్లాజ్. సో 2 or more మెయిన్ క్లాజెస్ అన్నాడు. ఇక్కడ 3 మెయిన్ క్లాజెస్ ఉన్నాయి. అండ్ వెన్ అనేది WH వర్డ్స్ అనేవి ఎప్పుడు కూడా సబార్డినేట్ క్లాజెస్ ఆర్ సబార్డినేట్ కంజంక్షన్స్ అవుతాయి. సో అండ్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్ అవుతుంది. వెన్, విచ్, ఇఫ్ ఇవన్నీ కూడా సబార్డినేట్ కంజంక్షన్స్ అవుతాయి. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఐ హ్యావ్ ఎ సిస్టర్. ఐ అనేది సబ్జెక్ట్, హ్యావ్ అనేది ఫైనైట్ వర్బ్, సిస్టర్ అనేది ఫ్రేజ్. ఇది సింపుల్ సెంటెన్స్. సో దీన్నే కాంప్లెక్స్లో ఎలా రాసుకుంటాం? ఐ హ్యావ్ ఎ సిస్టర్ హూ ఈజ్ అ టీచర్. ఓకే, హూ అనేది సబార్డినేట్ క్లాజ్ WH థింగ్ అండ్ ఐ హ్యావ్ ఎ సిస్టర్ అనేది ఒక మెయిన్ క్లాజ్, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంది. సో అది కాంప్లెక్స్ సెంటెన్స్. ఐ హ్యావ్ ఎ సిస్టర్ అండ్ షీ ఈజ్ అ టీచర్. ఐ హ్యావ్ ఎ సిస్టర్ అనేది ఒక మెయిన్ క్లాజ్, షీ ఈజ్ అ టీచర్ అనేది ఒక మెయిన్ క్లాజ్ అండ్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్. సో అది కాంపౌండ్ సెంటెన్స్. నెక్స్ట్ మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే సింపుల్ నుంచి కాంప్లెక్స్లోకి మార్చమంటారు. అంటే ఒక ఫ్రేజ్ని సబార్డినేట్ క్లాజ్లోకి మార్చుకోవాలి. నెక్స్ట్ సింపుల్ టు కాంపౌండ్ అంటారు, అంటే ఫ్రేజ్ని మెయిన్ క్లాజ్లోకి మార్చుకోవాలి. నెక్స్ట్ కాంప్లెక్స్ టు సింపుల్, సో సబార్డినేట్ క్లాజ్ని ఫ్రేజ్లోకి మార్చడం. కాంప్లెక్స్ టు కాంపౌండ్, కాంపౌండ్ టు సింపుల్, కాంపౌండ్ టు కాంప్లెక్స్. సో ఇలా 6 టైప్స్ ఉంటాయన్నమాట. సో ఎగ్జాంపుల్ చూసుకుందాం. హీ వర్క్డ్ హార్డ్, హీ కుడ్ నాట్ సక్సీడ్. సో మనకి ఇన్స్పైట్ ఆఫ్ కానీ, టు కానీ, ఇన్ ఆర్డర్ టు, రిలవెంట్ టు లేదా ఆన్ బిహాఫ్ ఆఫ్, ఈ టైప్లో అడిగితే కనుక ఖచ్చితంగా అది సింపుల్లో ఉన్నట్టు. సో ఇన్స్పైట్ ఆఫ్, డెస్పైట్ ఆఫ్, నెవర్త్లెస్, బీయింగ్, హ్యావింగ్, డూయింగ్, ఇమీడియట్లీ ఆఫ్టర్, సూన్ ఆఫ్టర్, లేదా బిసైడ్స్, ఇన్ అడిషన్ టు, ఇన్ ఆర్డర్ టు, ఆన్ అకౌంట్ ఆఫ్, బికాజ్ ఆఫ్, ఇలా ఆఫ్లు కానీ టూలు కానీ, లేదా షీఈస్ టూ క్యూట్ టు సింగ్ దట్ సాంగ్ అంటే టూ అట్లా వస్తే కనుక అది కూడా సింపుల్. అలానే ఒక అడ్జెక్టివ్, నౌన్ కలిసి ఉంటే కనుక అది కూడా సింపుల్ సెంటెన్స్. సో దీనికి సంబంధించి ఒక టేబుల్ ఇస్తాను కింద. సో అది కంపల్సరీగా మీరు ఒక అవగాహన అనేది తెచ్చుకోవాలి ఆ టేబుల్ నుంచి. సో ఎక్కడ ఏది వాడాలి అన్నదానికి ఒక సెంటెన్స్లో. సో ఇన్స్పైట్ ఆఫ్ అని ఉంది కాబట్టి ఇన్స్పైట్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ హీ కుడ్ నాట్ సక్సీడ్ అనేది ఒక మెయిన్ క్లాజ్, ఇన్స్పైట్ ఆఫ్ అనేది ఒక సబార్డినేట్ క్లాజ్. సో హిస్ హార్డ్ వర్క్ అనేది ఫ్రేజ్ అవుతుంది. సో ఇది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. దో హీ వర్క్డ్ హార్డ్,
సారీ ఇన్స్పైట్ ఆఫ్ అనేది సింపుల్లోకి వస్తుంది, అది సబార్డినేట్ క్లాజ్ కాదు. ఇన్స్పైట్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ అనేది ఒక ఫ్రేజ్. ఐఎమ్ సారీ అండి, ఇన్స్పైట్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ అనేది ఒక ఫ్రేజ్. హీ కుడ్ నాట్ సక్సీడ్ అనేది ఒక మెయిన్ క్లాజ్. సో ఇది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. దో హీ వర్క్డ్ హార్డ్ హీ కుడ్ నాట్ సక్సీడ్. దో అంటే అయినప్పటికీ కదా, అయినప్పటికీ అని యూస్ చేసినప్పుడు దో, ఆల్దో, ఈవెన్ సో ఇలాంటి టైప్స్ ఆఫ్ వర్డ్స్ వస్తాయి. ఇన్స్పైట్ ఆఫ్ అన్నారు పైన అంటే సింపుల్ అది, ఇది కూడా. సో దో హీ వర్క్డ్ హార్డ్ హీ కుడ్ నాట్ సక్సీడ్. సో దో హీ వర్క్డ్ హార్డ్ అనేది ఒక సబార్డినేట్ క్లాజ్, హీ కుడ్ నాట్ సక్సీడ్ అనేది ఒక మెయిన్ క్లాజ్. సో ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. సో ఇది అండి టేబుల్. సో ఇవి రూల్స్ అనమాట, ఇక్కడ ఏది యూజ్ చేయాలనేది. అది అన్న యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు సింపుల్ సెంటెన్స్లో ఏం యూజ్ చేయాలి, కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏం రావాలి, కాంపౌండ్ సెంటెన్స్లో ఏం రావాలి అన్నదానికి. సో అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ విజిటెడ్ అ పీస్ఫుల్ విలేజ్, మేము ఒక అందమైన గ్రామాన్ని విజిట్ చేసాము అనేది సింపుల్ సెంటెన్స్. పీస్ఫుల్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, విలేజ్ అనేది నౌన్ అవుతుంది. సో అది సింపుల్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ అదే సెంటెన్స్ని కాంప్లెక్స్లోకి చేంజ్ చేయాలన్నప్పుడు వీ విజిటెడ్ అ విలేజ్ విచ్ వాజ్ పీస్ఫుల్. సో WH వస్తుంది కాంప్లెక్స్ వాడినప్పుడు. నెక్స్ట్ అదే సెంటెన్స్ని కాంపౌండ్లోకి చేంజ్ చేయాలనుకున్నప్పుడు వీ విజిటెడ్ అ విలేజ్ అండ్ ఇట్ వాజ్ పీస్ఫుల్. సో అండ్ అని కోఆర్డినేట్ కంజంక్షన్తో రెండు సెంటెన్సెస్ని కలుపుతున్నాం, అంటే రెండు మెయిన్ క్లాజెస్. వీ విజిటెడ్ ఎ విలేజ్ అండ్ ఇట్ వాజ్ పీస్ఫుల్ అనేది ఒక మెయిన్ క్లాజ్, వీ విజిటెడ్ ఎ విలేజ్ అనేది ఒక మెయిన్ క్లాజ్. సో రెండు మెయిన్ క్లాజులు ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంటే అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. సో ఇలా 10 ఉన్నాయి, ఎక్కడ ఏది యూజ్ చేయాలన్న దానికి. సో మనకి బండ గుర్తులాగా ఆఫ్ కానీ టూ కానీ వస్తే అది సింపుల్లో ఉన్నట్టు. సో నెక్స్ట్ యాజ్ సూన్ యాజ్ అండ్ అలానే ఈ టూ ఉంది కదండి, దిస్ బాయ్ ఈజ్ టూ డల్ టు అండర్స్టాండ్. టూ వచ్చినప్పుడు అది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. దిస్ బాయ్ ఈజ్ సో డల్ దట్ హీ కెనాట్ అండర్స్టాండ్. సో వచ్చినప్పుడు పక్కనే దట్ రావాలి. ఓకే, దట్ వచ్చిన తర్వాత అది కెనాట్ అంటే నెగిటివ్లోకి రావాలి. దిస్ బాయ్ ఈజ్ సో డల్ దట్ హీ కెనాట్ అండర్స్టాండ్. అదే కాంపౌండ్లోకి చేంజ్ చేయాలంటే దిస్ బాయ్ ఈజ్ వెరీ డల్ దేర్ ఫోర్ హీ కాంట్ అండర్స్టాండ్. సో అలా ఒక సెంటెన్స్కి ఈ 3 వెర్షన్స్ అనేవి కంపల్సరీ వస్తాయి అన్నమాట. సో ఈ టేబుల్ అనేది ఒకసారి మీరు నోట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్దాం. బిట్స్ ఎలా అడుగుతారు అనేది ఒకసారి మనం చూసుకుందాం. మన ఫస్ట్ బిట్ ఏంటంటే చూస్ ద కంజంక్షన్ దట్ కెన్ బి యూజ్ టు రైట్ అ కాంపౌండ్. సో కాంపౌండ్లో మనం ఏది వాడతామో అని అడుగుతున్నారు. సో ఇన్స్పైట్ ఆఫ్ అనేది సింపుల్, దో అనేది కాంప్లెక్స్, ఆల్దో అనేది కూడా కాంప్లెక్స్. సో బట్ అనేది కాంపౌండ్ అవుతుంది, బట్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్ అవుతుంది. సో మన ఆన్సర్ బట్. చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ కాంప్లెక్స్ సెంటెన్స్. సో ఇన్స్పైట్ ఆఫ్ అనేది సింపుల్, బట్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్ అంటే కాంపౌండ్, ఎట్ అనేది కూడా కాంపౌండ్. సో దో అనేది కాంప్లెక్స్. సో మన ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ సింపుల్ సెంటెన్స్. చాలా ఈజీ. డిస్పైట్ ఆఫ్ అనేది సింపుల్ సెంటెన్స్, దో అనేది కాంప్లెక్స్, ఎట్ అనేది కాంపౌండ్, బట్ అనేది కాంపౌండ్. నెక్స్ట్ చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ సింపుల్ సెంటెన్స్. ఇన్ కేస్ ఆఫ్ అని వచ్చింది, సో ఆఫ్ అనేది సింపుల్, ఇఫ్ అనేది కాంప్లెక్స్, ఆర్ అనేది కాంపౌండ్, అండ్ అనేది కూడా కాంపౌండ్. చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ కాంప్లెక్స్ సెంటెన్స్. సో ఇన్ కేస్ ఆఫ్ అనేది సింపుల్, ఆర్ అనేది కాంపౌండ్, అండ్ అనేది కాంపౌండ్, ఇఫ్ అనేది కాంప్లెక్స్. నెక్స్ట్ చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ కాంపౌండ్ సెంటెన్స్. చాలా ఈజీ, అండ్ కోఆర్డినేట్ కంజంక్షన్, ఇట్ ఈస్ అ కాంపౌండ్. ఇన్ కేస్ ఆఫ్ సింపుల్, అన్లెస్ కాంప్లెక్స్, ఇఫ్ ఇట్ ఈస్ ఆల్సో కాంప్లెక్స్. చూస్ ద వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ కాంపౌండ్ సెంటెన్స్. చూడండి కాంపౌండ్ అంటే అండ్ సో అనేది కాంపౌండ్ అవుతుంది. టూ అనేది సింపుల్ అవుతుంది. సో దట్ అనేది కాంప్లెక్స్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ అనేది కూడా సింపుల్ అవుతుంది. సో మన ఆన్సర్ ఆప్షన్ 1. చూస్ ద వర్డ్ విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ కాంప్లెక్స్ సెంటెన్స్. సో కాంప్లెక్స్ చాలా ఈజీ. సో దట్ అనేది కాంప్లెక్స్, ఇన్ కేస్ ఆఫ్ అనేది సింపుల్, టూ అనేది సింపుల్, అండ్ సో అనేది కోఆర్డినేట్ కంజంక్షన్స్ కాబట్టి అది కాంపౌండ్. సో మన ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ చూస్ ద వర్డ్ విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్. సో టూ అనేది సింపుల్ సెంటెన్స్, ఇఫ్ అనేది కాంప్లెక్స్, ఆర్ అనేది కాంపౌండ్, అన్లెస్ అనేది కూడా కాంప్లెక్స్. నెక్స్ట్ చూస్ ద వర్డ్ విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ సింపుల్ సెంటెన్స్. సో బీయింగ్ అనేది సింపుల్, సో దట్ అనేది కాంప్లెక్స్, సిన్స్ అనేది కూడా కాంప్లెక్స్, యాజ్ అనేది కూడా కాంప్లెక్స్. ఈ 3 కాంప్లెక్స్, ఇది ఒకటే సింపుల్. నెక్స్ట్ విచ్ వర్డ్ కెన్ బి యూజ్డ్ ఇన్ కాంప్లెక్స్ సెంటెన్స్. సో కాంప్లెక్స్ అంటే అండ్, యాజ్ అంటే సారీ కాంప్లెక్స్ అన్నారు కదా, కాంప్లెక్స్ అంటే యాజ్, కాంప్లెక్స్ అంటే యాజ్ వస్తుంది, సో వస్తుంది, రెండు వస్తాయి. సో ఇట్ బీయింగ్ అనేది సింపుల్ అవుతుంది,
ఇంకా ఎండ్ అనేది కాంపౌండ్ అవుతుంది. సారీ, సో అనేది కూడా కాంపౌండే అవుతుంది. సారీ, యాజ్ ఒక్కటే మనకి కాంప్లెక్స్. సో అనేది కాంపౌండ్. సో అండ్ సో, దేర్ ఫోర్, హెన్స్, సో అండ్ సో, దేర్ ఫోర్. సో ఇవన్నీ కూడా కాంపౌండ్స్ అనమాట. ఇట్ బీయింగ్ అనేది సింపుల్. సో కాంప్లెక్స్ అంటే యాజ్, సిన్స్, బికాజ్. నెక్స్ట్, ద వర్డ్ విచ్ కెన్ బి యూస్డ్ ఇన్ కాంపౌండ్ సెంటెన్స్. ఇట్ బీయింగ్ అనేది సింపుల్. ఓకే, బీయింగ్ అనేది కూడా సింపుల్. యాజ్ అనేది కాంప్లెక్స్. సో అనేది కాంపౌండ్. సో మన ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది. సింపుల్ సెంటెన్స్లో ఏది యూజ్ చేస్తాం? సో హ్యావింగ్ ఇంగ్ ఫామ్ వచ్చింది. బీయింగ్, హ్యావింగ్, డూయింగ్. సో V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చేవి సింపుల్ సెంటెన్సెస్ అవుతాయి. సో ఇది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. దేర్ ఫోర్ అనేది కాంపౌండ్ అవుతుంది. WH వర్డ్ కాంప్లెక్స్ అవుతుంది. అండ్ కాంపౌండ్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద వర్డ్ విచ్ కెన్ బి యూస్డ్ ఇన్ కాంప్లెక్స్ సెంటెన్స్. చూడండి, WH వర్డ్స్ కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతాయి. హ్యావింగ్ అనేది సింపుల్ అవుతుంది. ఎట్ టు సో అనేవి కాంపౌండ్ అవుతాయి. సో మన ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, చూస్ ద వర్డ్ విచ్ కెన్ బి యూస్డ్ ఇన్ కాంపౌండ్ సెంటెన్సెస్. ఇన్స్పైట్ ఆఫ్ వచ్చింది, ఇది సింపుల్ సెంటెన్స్. సో దేర్ ఫోర్ అనేది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. హ్యావింగ్ ఇది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. అన్లెస్ అనేది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, సో మన ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. చూస్ ద వర్డ్ విచ్ ఈస్ యూస్డ్ ఇన్ కాంపౌండ్ సెంటెన్స్. సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇట్ ఈస్ అ కాంపౌండ్ సెంటెన్స్. బట్ అనే కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంది. నెక్స్ట్, WH వర్డ్, ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ సెంటెన్స్. ఎట్, సో ఎట్ అనేది కూడా కాంపౌండ్ సెంటెన్సే అవుతుంది. మనకు ఆప్షన్స్ సరిగ్గా ఇచ్చినట్లేరు. సో ఎట్ అండ్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఈ రెండు కూడా కాంపౌండ్ సెంటెన్సెస్. అన్లెస్ అనేది కాంప్లెక్స్, వేర్ అనేది కూడా కాంప్లెక్స్. నెక్స్ట్, చూస్ ద వర్డ్ విచ్ ఈస్ యూస్డ్ ఇన్ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ అన్నారు, WH వర్డ్, ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇఫ్ ఈజ్ ఆల్సో ఎ కాంప్లెక్స్ సెంటెన్స్. బిసైడ్స్, సో బిసైడ్స్ అనేది సింపుల్ సెంటెన్స్. ఇన్ కేస్ ఆఫ్ అనేది కూడా సింపుల్ సెంటెన్స్. చూస్ ద వర్డ్ విచ్ ఈస్ యూస్డ్ ఇన్ సింపుల్ సెంటెన్స్. సో బిసైడ్స్ అనేది సింపుల్ సెంటెన్స్. WH word, it is a complex sentence. Therefore, compound, not only but also compound. Choose the word which is used in compound sentence. Compound అన్నారు. హ్యావింగ్ అనేది సింపుల్. బిసైడ్స్ అనేది సింపుల్. సో అనేది కాంపౌండ్. బికాజ్ అనేది కాంప్లెక్స్. నెక్స్ట్, చూస్ ద వర్డ్ విచ్ ఈస్ యూస్డ్ ఇన్ కాంప్లెక్స్ సెంటెన్స్. సో అనేది కాంపౌండ్ ఏమనుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ ఇన్ కామెంట్ సెక్షన్. ఓయింగ్ టు వచ్చింది. సో ఇది సింపుల్ సెంటెన్స్. బికాజ్ అనేది కాంప్లెక్స్. అండ్ అనేది కాంపౌండ్. చూస్ ద వర్డ్ విచ్ ఈస్ యూస్డ్ ఇన్ సింపుల్ సెంటెన్స్. సో డ్యూ టు అని ఉంది. ఇట్ ఈస్ అ సింపుల్ సెంటెన్స్. అండ్ అనేది కాంపౌండ్. బికాజ్ అనేది కాంప్లెక్స్. సిన్స్ అనేది కాంప్లెక్స్. Which word can be simple sentence? So because of, it is a simple sentence. Therefore, compound. As, complex. And compound. Next, choose the word which can be used in complex sentence. So because అనేది complex. As అనేది complex. Since అనేది complex. మూడు కూడా complex. Choose the word which can be used in compound sentence. Owing to, it is a simple sentence. Due to, simple sentence. So, it is a compound sentence. సో సిన్స్ అనేది కాంప్లెక్స్ సెంటెన్స్. మన క్వశ్చన్ కాంపౌండ్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్, చూస్ ద వర్డ్ విచ్ కెన్ బి యూస్డ్ ఇన్ సింపుల్ సెంటెన్స్. సో ఇన్ ఆర్డర్ టు ఈజ్ అ సింపుల్ సెంటెన్స్. సో దట్, ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ సెంటెన్స్. సో దట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా కాంట్ అని రావాలి, కెనాట్. నెక్స్ట్, బికాజ్ అనేది కాంప్లెక్స్ సెంటెన్స్. అండ్ అనేది కాంపౌండ్ సెంటెన్స్. నెక్స్ట్, ఇలా బిట్స్ లాగా అడిగారు చూడండి. సూన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద హోంవర్క్ ద బాయ్స్ వెంట్ అవుట్ టు ప్లే. Soon after completing the homework, the boys went out to play. The boys went out to play అనేది ఫ్రేజ్ అవుతుంది. సూన్ ఆఫ్టర్, వెంటనే, ఇమీడియట్లీ. ఇది ఎక్కడ వాడతాం? మన టేబుల్లో ఎక్కడ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. టేబుల్లో అది ఎక్కడ ఉంటుంది? సింపుల్ సెంటెన్స్లో ఉంటుంది. సూన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద హోంవర్క్. సో ఇది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్, ద బాయ్స్ కంప్లీటెడ్ ద హోంవర్క్ అండ్ దెన్ వెంట్ అవుట్ టు ప్లే. అండ్ అనే కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంది. సో ద బాయ్స్ కంప్లీటెడ్ ద హోంవర్క్ అనేది ఒక మెయిన్ క్లాజ్ అవుతుంది. దెన్ వెంట్ అవుట్ టు ప్లే అనేది ఒక మెయిన్ క్లాజ్. సో రెండు మెయిన్ క్లాజెస్ ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ ఉంటే అది
కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. సారీ, కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది, కాంప్లెక్స్ కాదు. సో యాజ్ సూన్ యాజ్ వీ రెడ్ ద బుక్ వీ వెంట్ టు మార్కెట్. సో యాజ్ సూన్ యాజ్ అనేది ఒక సబార్డినేట్ క్లాజ్, ఒక మెయిన్ క్లాజ్. వీ రెడ్ ద బుక్, వీ వెంట్ టు మార్కెట్ అనేది ఒక మెయిన్ క్లాజ్. సో ఇది ఒక కాంప్లెక్స్ సెంటెన్స్. షీ వర్క్ డే అండ్ నైట్ అండ్ హీ కుడ్. డే అండ్ నైట్ అనేది పగలు రాత్రి, దాన్ని ఎండ్ అనే కోఆర్డినేట్ కంజంక్షన్ కాదు. డే అండ్ నైట్, బ్రెడ్ అండ్ బటర్, ఇవన్నీ కూడా లైక్ కోఆర్డినేట్ కంజంక్షన్ అవ్వదు. దాని తర్వాత వచ్చే ఎండ్ ఏదైతే ఉందో అది కోఆర్డినేట్ కంజంక్షన్ అవుతుంది. షీ వర్క్ డే అండ్ నైట్, హీ కుడ్ గెట్ ద ఫస్ట్ ప్రైజ్. సారీ, షీ అది. సో ఎండ్ వచ్చింది, 2 మెయిన్ క్లాజెస్ ఉన్నాయి. సో ఇది ఒక కాంపౌండ్ సెంటెన్స్. నెక్స్ట్, రమేష్ వర్క్డ్ హార్డ్ సో దట్ హీ కుడ్ విన్ ద ప్రైజ్. సో వచ్చింది. సో అనేది సో దాట్ వచ్చినప్పుడు కెన్ కానీ కుడ్ కానీ రావాలి. సో దాట్ వచ్చినప్పుడు కెన్ కానీ కుడ్ కానీ రావాలి. అలా వస్తే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, సో దట్ అనేది ఒక సబార్డినేట్ క్లాజ్.